హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శాండీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఫెస్టివల్కి మా అక్క క్యారెట్ హల్వా చేస్తుంది. సో ఎలా చేస్తుందో చూద్దాం. ఫస్ట్ పెనం తీసుకుంది. పెనంలో 4-5 స్పూన్స్ నెయ్యి వేసుకుంది. నెయ్యి వేసుకొని అది కరిగాక అందులో మనం క్యారెట్ తురుము చేసుకొని వేసుకోవాలి. అది అడుగట్టకుండా మంచిగా కలుపుకున్నాక నెయ్యి చివరికి వచ్చేసింది. మా అక్క స్టవ్ దగ్గర పెట్టి దాన్ని కరిగించింది హల్వాలోకి యూజ్ చేయడానికి. తర్వాత వేసుకొని అడిగట్టకుండా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఈలోపు పక్క స్టవ్లో పాలని వేడి చేసుకుంటుంది హల్వాలోకి వేయడానికి. పాలు చల్లారాక తురుము కాస్త ఫ్రై అయ్యాక మా అక్క ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి తను కొలతలు తీసుకోలేదు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కొలతలు తీసుకుంటారు. సో నార్మల్గా పాలు వేసేసింది. పాలు వేసుకుంటూ కలుపుకోవాలి స్లోగా. కలుపుకున్నాక అది కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. కొంచెంసేపు బాయిల్ అయినివ్వాలి. క్యారెట్ గట్టిగా ఉంటే బాయిల్ అయ్యి మెత్తగా అవుతుంది. మా అక్క ఉజ్జాయింపుగా షుగర్ వేసుకుంది. మనకి ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ వేసుకోవచ్చు. తర్వాత బాగా కలుపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే అలా ఉడికించాలి. బాగా షుగర్ మెల్ట్ అయిపోయాక మనం పక్కన పెట్టుకున్న యాలకుల పొడిని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉడికించాక తింపేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. చల్లరైపోయాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. టేస్ట్ అద్దరిపోయింది. నేను ఎప్పుడు తినలేదు ఇంత టేస్టీ. మా చుట్టక చేసింది. చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.